శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దుబిడ్డడు ఆచార్య శ్రీ అక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన శ్రీ థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 10 సంకల్ప శక్తి అనేటువంటి అధ్యాయాన్ని చదువుకుంటున్నాం। మాస్టర్ గారి క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నాం అంటే, మాస్టర్ గారు సంకల్ప మాత్రంగా ఎంతోమందికి వ్యాధులు నివారణ చేసిన సందర్భాలు, ఎన్నో వాడి కష్టాలు తీర్చిన సందర్భాలు అనేకమైనవి మనం చదువుకున్నాం। ఈరోజు మనం మిగిలింది చదువుకుందాం। విద్యానగర్ మందిర నిర్మాణం జరుగుతుంది। పాత విద్యార్థి సూర్యనారాయణ మందిరం దగ్గర ఇసుకలో కూర్చుని ఉన్నాడు। ఈ లోపల ఇద్దరు వ్యక్తులు కారులో దిగి అనవసరంగా తగవులాడి, రేపు కోటలోని స్కూల్కు ఎలా వస్తావో చూస్తామని వెళ్ళిపోయారు। ఒకసారి ఆమెందుట విద్యానగర్ మందిర నిర్మాణం జరుగుతుంట। ఆ టైంలో మాస్టర్ గారు పాత విద్యార్థి సూర్యనారాయణ అనే ఆయన మందిరం దగ్గర ఇసుకలో కూర్చుని ఉన్నారట। ఈ లోపలేమో ఇద్దరు వ్యక్తులు ఎవరో కారులో దిగారట। దిగి అనవసరంగా ఈయనతోటి సూర్యనారాయణ గారితో అనవసరంగా తగువ పెట్టుకుని రేపు కోటలోని స్కూల్కి ఎలా వస్తావో చూస్తాం అని చెప్పి వెళ్ళిపోయారట। ఆయన స్కూల్లో అనమాట, అందుకని స్కూల్కి ఎట్లా వస్తావో రేపు చూస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు। తర్వాత మాస్టర్ గారితో విషయం చెప్పగా, రేపు స్కూల్ దగ్గర ఏదైనా గొడవ జరిగితే స్కూలుకు దెబ్బ వస్తుంది, ఏది జరగాలో అది జరుగుతుంది, నీకేం కాదు, సాధువు మీద ఒక దెబ్బ పడితే వాడి మీద 10 దెబ్బలు పడతాయి, నువ్వు స్కూల్కి వెళ్ళు అన్నారు। ఈయన అదే స్కూల్లో టీచర్ అనమాట ఈయన। అప్పుడు ఈయన మాస్టర్ గారు చెప్తే మాస్టర్ గారు అన్నారట, రేపు స్కూల్ దగ్గర కనుక ఏదైనా గొడవ జరిగితే స్కూల్కి దెబ్బ వస్తుంది, అంతే కదండి, స్కూల్ చెడ్డ పేరు వస్తుంది, ఏది జరగాలో జరుగుతుంది, నీకేం అవ్వదు, సాధువు మీద ఒక దెబ్బ పడితే వాడి మీద 10 దెబ్బలు పడతాయి, నువ్వు స్కూల్కి వెళ్ళా అన్నారట। మాస్టర్ గారు ధైర్యం చెప్పారు। మరుసటి రోజు సూర్యనారాయణ స్కూల్కి వెళ్ళి ఇంటర్వెల్ టైంలో టీ బంకు దగ్గరకు వచ్చి టీ తాగుతుండగా అదే వ్యక్తి వచ్చి టీ తాగాడు। అదే వ్యక్తి వచ్చాడు, ఈయన ఇంటర్వెల్లో ఈయన బయటకు వెళ్ళి టీ బంక్ దగ్గర టీ తాగుతుంటే అదే వ్యక్తి వచ్చాట, ఈయనతో గొడవ పడ్డాడు కదా, అదే వ్యక్తి వచ్చాడు। అప్పుడు వచ్చి పక్కనే నిలబడ్డాట, కానీ ఏ గొడవ రాలేదు। కానీ వాడు ఏమనలేట, అక్కడికి రా, స్కూల్ దగ్గర కనబడతావు కదా చూసుకుందాం అన్నాడు। కానీ అతను వచ్చాడు, అక్కడ టీ తాగాడు, పక్కనే నిలబడ్డాడు, కానీ ఏమీ గొడవ రాలేట। చూడండి మాస్టర్ గారి సంకల్పం। మరి మాస్టర్ గారి ఆశీస్సులు సంకల్ప శక్తి కాక ఇంకేముంటుంది అంటారు శ్రీ సూర్యనారాయణ, టీచర్, చెన్నూరు, గూడూరు। చూసారండి, ఎలాంటి వాళ్ళకైనా సరే ఆయన సంకల్పంతో వాళ్ళ యొక్క మనస్సును మార్చి ఆ పరిస్థితుల్ని అన్నిటినీ మార్చగలరన్నమాట, సర్వసమర్థులు। శ్రీ కేవీ రంగారావు గారికి టైఫాయిడ్ జ్వరం తిరగబెట్టి తీవ్రం కాగా బ్రతుకుతాననే నమ్మకం వారిలో సన్నగిల్లింది। రంగారావు గారికి టైఫాయిడ్ జ్వరం వచ్చి తిరగబెట్టి తీవ్రం అయిపోయిందిట, ఇంకా ఆయనకి అసలు బతుకుతానన్న నమ్మకం కూడా ఆయన తగ్గిపోతుంట। శ్రీ మాస్టర్ గారితో చెప్పుకోగా, పిచ్చివాడ, మనం పోవాలంటే అక్కడ సీటు ఖాళీగా ఉండొద్దు అంటూ విభూతి పెట్టారు। మాస్టర్ గారితో చెప్పుకున్నారట, మాస్టర్ గారు ఇలా మళ్ళీ నాకు తిరగబెట్టేసింది టైఫాయిడ్, అసలు నేను బతుకుతానో లేదో కూడా నాకు తెలియదు, అట్లా ఉంది అని చెప్తే మాస్టర్ గారు అన్నారట, పిచ్చివాడ, మనం పోవాలంటే అక్కడ సీటు ఖాళీగా ఉండొద్దు అని చెప్పి విభూతి పెట్టారట। మరుసటి రోజు నుండి జ్వరమే లేదు, అది మాస్టర్ గారి సంకల్ప బలమే అంటారు శ్రీ రంగారావు। ఇలా ఎన్నో సంఘటనలు, ఎంతోమందికి ఎన్నో వ్యాధులు నివారణ అయిన సంఘటనలు కోకొల్లలు। 1986 డిసెంబర్లో గీతా మందిరంలో శ్రీ మాస్టర్ గారు సత్సంగం చేశారు। మాస్టర్ గారు గీతా మందిరంలో 1986లో సత్సంగం చేశారట। ఆ రోజు డాక్టర్ పి నరసింహం గారి నాన్నగారికి 4 సార్లు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చాయి। నరసింహం గారు అనే డాక్టర్, వాళ్ళ నాన్నగారికి 4 సార్లు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింట। ఆ రోజు జ్యోతిష్యులు చెప్పిన ప్రకారం నాన్నగారి విషయంలో లాభం లేదనుకున్నారు। జ్యోతిష్యులు కూడా ఈయన
బతకరండి అని చెప్పేశారట. ఈ విషయం మాస్టర్ గారికి చెప్పగా వెంటనే ఈసారికి బాగుంటారు అన్నారట. కానీ వీళ్ళు వెళ్ళి మాస్టర్ గారితో చెప్పారట. డాక్టర్లు ఆవిడకి 4 సార్లు ఆయనకి స్ట్రోక్ వచ్చేసింది. డాక్టర్లు కష్టం అన్నారు, ఇటు జ్యోతిష్కులు చూస్తే వాళ్ళు కష్టం అన్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ఏం చేశారు, మాస్టర్ గారితో చెప్పారు. చెప్తే ఈసారికి బాగుంటారు అన్నారట. అలానే జరిగిందిట. చూడండి, ఇక్కడ కూడా మాస్టర్ గారు అలా మాట ఆయన నోటి నుంచి వచ్చిందంటే అది జరిగి తీరవలసింది. మరొకసారి మాస్టర్ గారు కావలికి వచ్చిన సమయంలో డాక్టర్ పి నరసింహం గారి నాన్నగారికి ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. అలానే మరోసారి నరసింహం గారి నాన్నగారికి ఆరోగ్యం బాగోలేటండి. అప్పుడు మాస్టర్ గారు కావలి ఉన్నారట. ఈ విషయం మాస్టర్ గారు చెప్పుకోగా మాస్టర్ గారు ఒక్కరే వారి నాన్నగారు గదిలోకి వెళ్ళి మంచం చుట్టూ తిరుగుతూ విభూతి చల్లుతూ చాలా రౌద్రంగా ఉన్నారు. తర్వాత బయటకు వచ్చి 2 గంటల వరకు ఎవరు గదిలోకి వెళ్ళవద్దు అన్నారు. 2 గంటల తర్వాత మా నాన్నగారి ఆరోగ్యం నార్మల్కు వచ్చింది అంటూ శ్రీ మాస్టర్ గారి సంకల్ప బలం గురించి మనం తెలుసుకోలేము అంటారు డాక్టర్ పి నరసింహం గారు. మళ్ళీ ఇంకోసారి ఏమైందిట, ఈయనకే ఈ విషయం మాస్టర్ గారు చెప్పుకుంటే ఆయనకి మళ్ళీ బాగోకపోతే వాళ్ళ నాన్నగారి గురించి మళ్ళీ మాస్టర్ గారు చెప్పుకున్నట్టు. అప్పుడు మాస్టర్ గారు అక్కడే ఉన్నారనమాట. అప్పుడు మాస్టర్ గారు ఒక్కరే వాళ్ళ నాన్నగారు ఉన్న గదిలోకి వెళ్ళి మంచం చుట్టూ తిరుగుతూ విభూతి చల్లుతూ చాలా రౌద్రంగా ఉన్నారట మాస్టర్ గారు. తర్వాత బయటకు వచ్చి 2 గంటల వరకు ఎవ్వరూ గదిలోకి వెళ్ళొద్దని చెప్పేశారట. తర్వాత 2 గంటల తర్వాత వాళ్ళ తండ్రి గారి ఆరోగ్యం నార్మల్గా వచ్చేసింట. ఇది కూడా మాస్టర్ గారి సంకల్ప బలమే అని చెప్తున్నారు. మనం ఏం తెలుసుకోలేమో ఆయన గురించి, ఆయన సంకల్పమే మొత్తం అని. తర్వాత నా వివాహానంతరము 2-3 సంవత్సరాల వరకు మాస్టర్ గారి దగ్గరికి అసలు పోలేకపోయాను. ఈయన రచయిత థామస్ రెడ్డి గారు వివాహం అయ్యాక 2-3 సంవత్సరాల వరకు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేకపోయారట. మా దాంపత్య జీవితంలో భేదాభిప్రాయాలు రాగా బంధువులు స్నేహితులు ఏమీ చేయలేకపోయారు. వాళ్ళకి ఏదో భేదాభిప్రాయాలు వచ్చాయట వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. వస్తే బంధువులు స్నేహితులు కూడా ఏమీ చేయలేకపోయారట. చివరికి ఇద్దరం కలిసి మాస్టర్ గారి సన్నిధికి చేరాము. ఇద్దరు కలిసి మాస్టర్ గారి దగ్గరికి వచ్చారట. శ్రీ మాస్టర్ గారు ఒంగోలు సంతపేటలో ఉన్నారు. మా శ్రీమతి శ్రీ మాస్టర్ గారిని చూడడం అదే ప్రథమం. థామస్ రెడ్డి గారి వారి భార్య మాస్టర్ గారిని చూడడం అదే మొదటిసారి. నాపై రుసరుసలతో వారికి నమస్కారం కూడా ఆమె చేయలేదు. ఆయన థామస్ రెడ్డి గారి మీద ఉన్న కోపంతో మాస్టర్ గారికి నమస్కారం కూడా చేయలేట. మాస్టర్ గారు 1 గంట సేపు మాట్లాడారు. 1 గంట మాట్లాడారట మాస్టర్ గారు. ఆడబిడ్డ అంటే అక్కడ బిడ్డమ్మ, అత్తగారి బిడ్డ అనే అర్థం. మా వదినలు మమ్మల్ని ప్రేమతో బాగా చూసుకునేవారు అంటూ బాబా థామస్ నీకు పెళ్లి జరిపించారు. బాబా థామస్తో నీకు పెళ్లి జరిపించారు. సాయి సేవలో గడపడం నేర్చుకుంటే సంతోషంగా ఉంటుంది. మీరిద్దరూ ఆదర్శ దంపతులుగా ఉంటారు. మాస్టర్ గారు చెప్పారట, అమ్మ ఆడబిడ్డ అంటే అక్కడి బిడ్డ అని చెప్పారట. అత్తగారి బిడ్డ అని అర్థం అని చెప్పారు. ఇది ఇద్దరు తెలుసుకోవాల్సిన విషయం అండి. ఇటు కోడలోనూ అటు అత్తగారు ఇద్దరూ తెలుసుకోవాల్సిన విషయం. ఆ అమ్మాయిని బిడ్డలా చూడాలని, వీళ్ళేమో ఆవిడ తల్లిలా భావించాలని ఇద్దరు ఇది ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. మా వదినలు మమ్మల్ని ప్రేమతో బాగా చూసుకునేవారు అంటూ బాబా థామస్తో నీకు పెళ్లి జరిపించారు. సాయి సేవలో గడపడం నేర్చుకుంటే సంతోషంగా ఉంటుంది. నీకు బాబానే ఆయనతో వివాహం జరిపించారు, అందుకని సాయి సేవలో గడపడం ఇద్దరు నేర్చుకుంటే అలా సంతోషంగా ఉంటుంది. మీరిద్దరూ ఆదర్శ దంపతులుగా ఉంటారు అని చెప్పారట. అన్నవారి మాటలు అక్షర సత్యాలు అయ్యాయి. వారు చెప్పినవన్నీ అక్షర సత్యం అయ్యేట. ఈనాడు మేము ఎంతో ప్రశాంతంగా ఉంటున్నాము. మా బంధువుల ఇళ్లల్లో కూడా ఈనాడు శ్రీ సాయి చరిత్ర, శ్రీ గురు చరిత్రల పారాయణలు, పూజలు, షిరిడి యాత్రలు జరుగుతున్నాయంటే అది శ్రీ మాస్టర్ గారి ప్రేమాశిస్సులు, సంకల్ప శక్తి కాక మరొకటేమున్నది? చూడండి, ఈరోజు వాళ్ళ బంధువుల ఇళ్లల్లో కూడా బాబా చరిత్ర, గురు చరిత్ర వాళ్ళు పారాయణలు చేస్తారట, పూజలు చేస్తారట, షిరిడి యాత్రలు చేస్తారట.
ఇవన్నీ కూడా మాస్టర్ గారి ప్రేమాశిస్సులు, వారి సంకల్పం బలమే అని చెప్తున్నారు. వారి సంకల్ప శక్తే కాక మరొకటి కాదు అని చెప్తున్నారు. అంటే మాస్టర్ గారు తలుచుకుంటే పరిస్థితుల్ని ఎట్లాగైనా మార్చగలరు, మనకి శ్రేయస్కరం అని అనుకుంటే. శ్రీ సాయి సన్నిధి గ్రంథావిష్కరణ. శ్రీ మాస్టర్ గారి రచనల్లో ఒకటైన శ్రీ సాయి సన్నిధి గ్రంథావిష్కరణ 17/9/88 మైలవరం డ్యాంలో జరిగింది. ఆనాటి దివ్యలీల మరుపురాని సంఘటన. అప్పుడు సాయి సన్నిధి గ్రంథావిష్కరణ అప్పుడు ఒక దివ్యలీల జరిగిందిట. అది అసలు మరుపురాని సంఘటన అని చెప్తున్నారు. శ్రీ మాస్టర్ గారు గ్రంథావిష్కరణ ఒంగోలులో చేయిస్తారా, మైలవరంలో చేయిస్తారా తెలుపమని 10వ తేదీ టెలిగ్రామ్ ఇచ్చారు. మాస్టర్ గారు ఎక్కడ చేయిస్తారు, మైలవరంలోన ఒంగోలులోన సాయి సన్నిధి గ్రంథావిష్కరణ అని చెప్పి 10వ తేదీన టెలిగ్రామ్ ఇచ్చారట. అప్పటి పరిస్థితి ఎలా ఉందంటే 15 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా డ్యామ్ 13 గేట్లు ఎత్తివేసి నీరు వదలడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు డ్యాంకు రావడానికి బస్సులు లేక నిలిచిపోయారు. బాగా ఇంకా విపరీతమైన వర్షాలట, ఎడతెరిపి లేకుండా పడుతున్నాయట. అక్కడ గేట్లు కూడా ఎత్తేస్తే నీరు వదిలేస్తే చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా డ్యామ్ దగ్గరికి రావడానికి బస్సులు లేక వాళ్ళందరూ కూడా నిలిచిపోయారట. వెంటనే సాయి బంధువులు, సత్సంగ సభ్యులు, శ్రీ కె రెడ్డప్ప, శ్రీ గంజికుంట శ్రీనివాసులు ఇంకొందరు కలిసి బాబా గుడికి వెళ్ళి మాట్లాడుతూ ఈ రోజు నుండైనా కాస్త వర్షం తగ్గితే బాగుండును అనుకుని మాస్టర్ గారిని కోరగా వారు అలాగే అన్నారు. వీళ్ళందరూ కలిసి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ రోజు నుంచైనా కాస్త వర్షం తగ్గితే బాగుంటుంది మాస్టర్ గారు అన్నారట. అంటే మాస్టర్ గారు అలాగే అన్నారట. వెంటనే ప్రోగ్రాం కన్ఫర్మ్ చేస్తూ టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది. వెంటనే ప్రోగ్రాం ఉన్నట్టుగా గ్రంథావిష్కరణ టెలిగ్రామ్ ఇచ్చేసట. తమాషాగా మరుసటి రోజు నుండి మేఘాలు మబ్బులు తొలగి వర్షాలు ఆగిపోవడంతో ఆకాశం నిర్మలం కాగా మా హృదయాలు తేలికపడి మేము గాలి పీల్చుకున్నాం. వెంటనే అసలు మాస్టర్ గారి సంకల్పం ఏంటో కానీ మొత్తం తమాషాగా మొన్నటి నుంచి అసలు మేఘాలు మబ్బులు తొలగిపోయాడు. అసలు ఎడతెరిపి లేకుండా వర్షాలు, ఆ డ్యామ్ వాటర్ అంతా పొంగిపోరుతుంది. అయినా సరే అలాంటిది ఆ వర్షం ఆగిపోయిందిట. ఆకాశం నిర్మలమైపోయింట. వీళ్ళందరూ హృదయాలు తేలికపడి వారు గాలి పీల్చుకున్నారట. 16వ తేదీ ఒంగోలు నుండి మాస్టర్ గారు బస్సులో దిగగా సాయి బంధువులు సాయినామం భజన చేస్తూ స్వాగతం పలికారు. గ్రంథావిష్కరణకి మాస్టర్ గారు వచ్చారనమాట. వస్తే ఒంగోలు నుంచి మాస్టర్ గారు బస్సులో దిగారట. సాయి బంధువులందరూ సాయినామం భజన చేస్తూ స్వాగతం పలికారట మాస్టర్ గారికి. మాస్టర్ గారి వెంట చిరంజీవి పి రామారావు వచ్చారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు మాస్టర్ గారు విడుదల చేసిన క్వార్టర్స్ వద్ద ప్రసంగించగా భక్తులు తనివి తీరా విని తిరిగి సాయంత్రం 6 గంటలకు సాయి సన్నిధి గ్రంథావిష్కరణ వేడుకకు బాబా మందిరంలో తమ బంధుమిత్రులతో తరలి వచ్చారు. మాస్టర్ గారు 17వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన ఎక్కడ విరుది చేశారో అక్కడ క్వార్టర్స్ దగ్గర ప్రసంగించారట. భక్తులందరూ తనివి తీరా విన్నారట. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు సాయి సన్నిధి గ్రంథావిష్కరణ వేడుకకు బాబా మందిరానికి మొత్తం జనాలందరూ వాళ్ళ బంధుమిత్రులందరితోటి అక్కడికి హాజరయ్యారట. వేదికపై మాస్టర్ గారు ఒక్కరే కూర్చున్నారు. వేదిక మీద మాస్టర్ గారు ఒక్కరే ఉన్నారట. ఆవిష్కరణకు ముందు 4 మాటలు అని ఉదయం చెప్పిన బాబా లీలల్ని ఇంకొన్ని చెబుతూ ఉన్నారు. ఈ ఆవిష్కరించే ముందు కొన్ని మాటలు అని చెప్పేసి మాస్టర్ గారు పొద్దున్న చెప్పారు కదా అక్కడ క్వార్టర్స్ దగ్గర, దాని కంటిన్యూషన్గా కొన్ని బాబా లీలలు కొన్ని చెప్తూ ఉన్నారట. అప్పుడు మాకు అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది, ఆవిష్కరణకు ఎవరినీ పిలవలేదు, వారు రాసిన గ్రంథాన్ని వారితోనే ఆవిష్కరింపజేయటమా, చరిత్రలో ఎక్కడైనా చూసామా, అయ్యో బాబా సాయి తండ్రి మాస్టర్ గారికి చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చేందుక ఇంత చేసింది అంటూ వాళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళట ఆవిష్కరణకి ఎవరిని పిలవలేట. అదేమిటో చూడండి, అందరూ మర్చిపోయారు పిలవాలన్న విషయం. ఎవరినైనా పిలవాలి గ్రంథావిష్కరణకని.
వాళ్ళు అనుకున్నారట, అయ్యో ఇదేంటి చరిత్రలో ఎక్కడైనా ఉందా అసలు, మాస్టర్ గారు రాసిన గ్రంథాన్ని ఆయనే ఆవిష్కరించుకోవాలా, ఇదేంటి బాబా ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారట. గ్రంథావిష్కరణ మహోత్సవం అని ఎన్నాళ్ళుగా ఆనందంగా ఎదురు చూచినందుకు ఇంతటి బాధాకర సన్నివేశమా బాబా, ఏమిటిలా అయిపోయినే, కనీసం ఆవిష్కరణకు ఇంకొక వ్యక్తిని పిలవాలన్న ఆలోచనే మాకు తోచలేదు, ఇప్పుడు ఎవరిని పిలవాలి, అందుకు అర్హులు ఎవరు అని సత్సంగ సభ్యులు అందరము మేము బాధపడుతున్నాము. ఇప్పుడు ఎవరిని పిలవాలి, ఇప్పటికిప్పుడు ఎవరు అసలు ఎందుకు తోచలేదు, ఎవ్వరికీ తోచలేదండి అంతమందిలో. చూడండి విచిత్రం ఎట్లా ఉందో. వాళ్ళేమో బాధపడుతున్నారు, అయ్యో ఇప్పటికిప్పుడు ఎవరు వస్తారు, ఎవరు అర్హులు ఆ గ్రంథాన్ని ఆవిష్కరించడానికైనా, అంతటి మహత్ గ్రంథాన్ని ఆవిష్కరించాలన్నా గొప్పవాళ్ళు అయి ఉండాలి కదా, ఇంకా ఎలాగా అని చెప్పి అనుకుంటున్నారట. ఇప్పుడు ఎవరిని పిలవాలి, అందుకు అర్హులు ఎవరు అని సత్సంగ సభ్యులు అందరం మేము బాధపడుతున్నాము. మాస్టర్ గారు ముగింపు మాటల్లో దత్తాత్రేయుల అవతారాల గురించి చెప్తున్నారు. ఇంకా చివరికి వచ్చేసింది మాస్టర్ గారి ప్రసంగం. దత్తాత్రేయుల వారి అవతారాల గురించి చెప్తున్నారట. సరిగ్గా సమయంలో మందిరం గేటు దగ్గర జీప్ ఆగింది. సరిగ్గా అదే టైంలో మందిరం గేటు దగ్గర ఒక జీప్ ఆగిందిట. అందులో డ్యామ్కు 7 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సుందర వాతావరణంలో చిత్రావతి నది ఒడ్డున పవిత్రమగు అగస్తీశ్వర కోనలో ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న దత్తోపాసకులకు శ్రీ 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 కామేశ్వరానంద తీర్థస్వాములు దిగారు. చూడండి అక్కడ అదే సమయంలో విచిత్రంగా మాస్టర్ గారు దత్తావతారాల గూర్చి చెప్తున్నప్పుడు అదే సమయంలో ఒక జీప్ ఆగిందిట. అందులో ఏంటంటే ఈ డ్యామ్కి 7 కిలోమీటర్ల దూరంలో ఒక సుందరమైన వాతావరణంలో చిత్రావతి నది ఒడ్డున పవిత్రమైన అగస్తీశ్వర కోన అని ఉంటుంది. అక్కడ ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నారట దత్తోపాసకులు. ఆయన కామేశ్వరానంద తీర్థస్వాములు దిగారట. వీరే కోనస్వాములుగాను చిన్న స్వాములుగాను భక్తులచే పిలువబడుతున్నారు. వీళ్ళని కోనస్వాములు అంటారట. ఈయన్ని వారు దైవ ప్రేరణచే కార్యానికి విచ్చేశారు. ఆ భగవంతుడి ప్రేరణ వలన వీళ్ళేం పిలవలేదు, ఆయన ఆహ్వానించలేదు, అయినా భగవంతుడి యొక్క ప్రేరణ వలన ఆ కార్యానికి ఆయన వచ్చారు. మాస్టారు పట్టుమని 10 మందికి కూడా తెలియని డ్యాంలోని ప్రజలంతా వీరు వచ్చారంటే భరద్వాజ్ గారు ఎంత మహాత్ములో కదా అని ఒకరినొకరు చెప్పుకోసాగారు. అక్కడ డ్యామ్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి మాస్టర్ గారు గొప్పతనం తెలియదు, కానీ కోనస్వామి ఆయన గురించి తెలుసు. ఆయనే ఇక్కడికి వచ్చారంటే బాబోయ్ భరద్వాజ్ గారు ఎంత గొప్పవారో అయితే అని చెప్పి చెప్పుకోసాగారట. కోనస్వాములు సామాన్యంగా ఏ కార్యక్రమానికి రానివారు మేము ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా వారు రావడంతో మా ఆనందానికి అవధులు లేవు. అసలు ఆయన ఏ కార్యక్రమానికి రారట కోనస్వామి. అలాంటి ఆయన వీళ్ళేమి ఆహ్వానించకపోయినా సరే గ్రంథావిష్కరణ కార్యక్రమానికి వాళ్ళు వచ్చేసారు. వీళ్ళ ఆనందానికి అవధులు లేవుట. అప్పుడు వేదిక వద్దకు వెళ్ళి కోనస్వామి వారు వచ్చారు అని చెప్పబోతుండగానే శ్రీ మాస్టర్ గారు నాతో వారి రూపంలో సాక్షాత్తు దత్తాత్రేయులే గ్రంథావిష్కరణ కావించుటకు వచ్చారు. కోనస్వాముల వారు వచ్చారు అని చెప్పబోతుండగానే మాస్టర్ గారు అన్నారట, థామస్ రెడ్డి గారు వారి రూపంలో సాక్షాత్తు దత్తాత్రేయులే గ్రంథావిష్కరణ కోసం చేయడానికి వచ్చారు, వెంటనే ఇక్కడికి తీసుకురండి అన్నారట. అందరి ఆహ్వానంపై స్వామివారు వేదికను అలంకరించగానే శ్రీ మాస్టర్ గారు స్వామివారికి నమస్కారం చేయగా, స్వామి వద్దు వద్దు మీకే నేను చెయ్యాలి, కానీ సన్యాసాశ్రమం తీసుకున్నందున చేయలేకపోతున్నాను అని దత్త శ్లోకాలు పాడుతూ వారి పవిత్ర హస్తాలతో సాయి సన్నిధి గ్రంథావిష్కరణ చేసి చాతుర్మాస్య వ్రత దీక్షలో ఉన్నాను, రాత్రి వేళకు తిరిగి ఆశ్రమం చేరుకోవాలన్న నియమం ఉన్నదని చెప్పి 30 నిమిషాల్లో తిరిగి వెళ్ళారు. చూడండి కరెక్ట్గా ఆయన ఈ గ్రంథావిష్కరణ కోసమే ఆ దత్తాత్రేయుని ఆదేశంతో ఆయన అక్కడికి వచ్చారనమాట. వెంటనే మాస్టర్ గారు ఆయన్ని తీసుకురమ్మని చెప్పగానే అందరి ఆహ్వానంపై ఆయన వేదిక మీదకి వచ్చారట. మాస్టర్ గారు స్వామివారికి నమస్కారం చేస్తే ఆయన అన్నట్టు కోనస్వామి వద్దు వద్దు మీకే నేను చేయాలి, కానీ సన్యాసాశ్రమం తీసుకున్నందువలన చేయలేకపోతున్నాను. సన్యాసులు ఇంకెవరికి నమస్కారం చేయరండి తెలుసు కదా.
అని దత్త శ్లోకాలు పాడుతూ వారి పవిత్ర హస్తాలతో సాయి సన్నిధి గ్రంథం ఆవిష్కరణ చేశారట. చాతుర్మాస్య వ్రత దీక్షలో ఉన్నాను, ఆయన చాతుర్మాస్య వ్రతం చేస్తున్నారట, అప్పుడు దీక్షలో ఉన్నారు ఆయన. అందుకని రాత్రి వేళకు తిరుగు ఆశ్రమం చేరుకోవాలి, ఎక్కడ ఉండకూడదు, వాళ్ళు చాతుర్మాసం చేస్తున్నప్పుడు వెళ్ళిపోవాలి రాత్రి. అందుకని ఆ నియమం ఉంది మాకని చెప్పి అరగంటలో వాళ్ళు ఆయన గ్రంథావిష్కరణ చేసి తిరిగి వెళ్ళిపోయారట. అతడు చేరిన వందలాది భక్తజనుల హృదయాలు ఆ దివ్యలీలకు పరవశించి శ్రీ సాయి సన్నిధిలో ఓలలాడాయి. ఇంకా చూడండి, అతడు చేరిన వాళ్ళందరికీ భక్తజనుల హృదయాలకు ఈ దివ్యలీలతో వాళ్ళు చూసి పరవశించారట. అప్పుడు సాయి సన్నిధిలో వాళ్ళ హృదయాలన్నీ ఓలలాడాయి అని చెప్తున్నారు. అది ఇక్కడికి అధ్యాయం పూర్తయిందండి. ఇట్లా మాస్టర్ గారు ఏ సంకల్పం అయినా సరే ఇట్లా జరిగి తీరవలసిందే అన్నమాట. తర్వాతది అధ్యాయం 11 ఉపదేశాత్మకత. మాస్టర్ గారిది ఉపదేశాలు, దాని గురించి రేపు మనం చర్చించుకుందాం, చక్కగా చదువుకుందాం దీన్ని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.